మాకు 2 రూపాయలు వడ్డిస్తుండ్రు, అందరు పెడుతుండ్రు కదా అని నేను పెట్టిన సార్. 15 లక్షలు 19 పెట్టినా ఫస్ట్ 13 లక్షలు ఒకసారి తెచ్చుకున్నా సార్. ఇంకా మళ్ళీ దాని మీద దానికే రాపించుకుంటూనే పోయినా. 17 లక్షలు అయినాయి. ఇప్పుడు మొత్తం 17 లక్షలు ఇవ్వాలి నాకు. నా మనవరాలు ఎట్లా నమ్మినా సార్, ఇంకా మా ఊరు ఆయన పెట్టి ఫైనాన్స్ శానొద్దులు అయిందని ఇస్తున్నాడు అని పెట్టినాము. పెడితే ఈ మోసం చేసాడు సార్. నేను చిలక తీసుకోవాలని పెట్టినా సార్. మాకు నా పుల్లి చిలక అమ్ముకున్నాం. నా కొడుకు నా భర్త చనిపోయాడు సార్. నా కొడుకు కడుపున్నప్పుడు చనిపోయాడు. నా భర్తకి ఏమైందో మా అమ్మోళ్ళ ఇంటికాడన్నా చనిపోయిండు. ఇంకా చిలకాడికి పోయిండు, చిలకాడనే చనిపోయిండు అని చెప్పిండ్రు. ఏమైంది తెలియదు నాకు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాయనకు తెలుసు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన మా అత్త కూడా చచ్చిపోయింది. ఈ పైసలకు గుండె వాళ్ళకి, ఈ చిలక పోయిందని గుండె వాళ్ళకి మా మామ కూడా చనిపోయిండు. అందరు చనిపోయింది సార్. అందరు చనిపోయినరు, 3 చనిపోయినరు. ఇప్పుడు నేను నా కొడుకు కూడా కొట్టుకొని చచ్చిపోతాం. పైసలు వద్దంటే పెట్టిండు నా కొడుకు. ఎవరికన్నా ఇస్తామంటే అందులో పెట్టిండు. నా కొడుకు ఆటో నడుపుతాడు సార్. ఆటో ఇప్పించిన 1 లక్ష రూపాయలు పెట్టి ఆటో నడుపుతాడు. ఆ ఆటో కూడా నా సరిగ్గా నడుస్తలేదు సార్. ఇప్పుడు నా కొడుకు పైసల కొరకు పిచ్చోడు అయిపోయింది. పిచ్చిగా తిరుగుతున్నాడు ఊళ్ళో పట్టుక. ఈ పైసలు పెట్టి మేము 7 సంవత్సరాలు అవుతుంది సార్. 7 సంవత్సరాల నుంచి ఆడు మాకు 3 సంవత్సరాలు మిత్తిచ్చిండు సార్. 3 సంవత్సరాలు మిత్తిచ్చిండు. 3 సంవత్సరాల నుంచి ఇప్పటికీ 5 సంవత్సరాలు అవుతుంది. ఆయన చుట్టూ తిరుగుతున్నాడు. ఇంటికాడ ఉండడు సారు. ఆడు మాకు అసలు కనిపించడు. మీరు కోర్టుకు పోతే, నేను నాడు పోయినా కోర్టు కాడ ఉన్నాడు. మీరు ఎంత కోర్టుకు పోతే అంత ఆలస్యం అవుతాయి, అన్ని డబ్బులు కట్ అయిపోతాయి. మీకు డబ్బులు మీకు ఇచ్చేదంత వీలు కూడా ఉండవమ్మా. అన్ని కట్ అయినాక ఎన్ని మిగులుతావో లెక్క చేసి మేము ఎన్ని వస్తావో మీకు ఇస్తా అని మాట్లాడతారు సార్. అట్లా మాట్లాడతారు. కోర్టుకు ఎత్తినందుకు అట్లనంట. మీరు కోర్టుకు పోలీస్ స్టేషన్లకు పోయినందుకు తక్కువ ఇస్తా అమౌంట్ ఖర్చు అవుతుందంట ఆయనకు. ఆయన రోజు బేలుకోవాలంట, ఖర్చు అవుతుందంట. నేను రోజు బేలుకోవాలి, నేను అన్నం తినకుండా అయినా సరే ఆడ పొద్దుముకులు ఉండాలి నేను అని. ఆయన ఇంట్లో ఉంటలేరు సార్. ఆడు పాతగా కిరాయికి తీసుకొని ఫైనాన్స్ చేసినాడు ఒక బిల్డింగ్ లా. అందులో ఉన్న దినాలు మంచిగా ఇచ్చిండు. ఆడు ఒక ఫైనాన్స్ది పెద్ద పార్టీ కట్టిండు. చేసిండు పెద్ద పార్టీ కట్టిండు. పార్టీ కట్టి మొత్తం కపోర్ట్ చేసిండు. కపోర్ట్ చేసినాక అందులోకి పోయినాక ఆడు బాగా డిమాండ్ అయ్యిండు సారు. మంత్రులను కసకసాన పట్టిండు. నేను అప్పుడే అనుకున్నా కానీ నా కొడుకు కర్ణ వచ్చినాక నా కొడుకు ఏం చేసిండు, నువ్వు చిన్నపిల్లలు ఎత్తుకుంటావమ్మా. నా కొడుకుకి 2 బిడ్డలు సారు. నా కొడుకుకు తెలియకుండా నేను పింఛన్ పైసలు కూడా పెట్టుకున్నా. నేను అందులో 50,000 నా కొడుకు తెలియకుండా నా మనరాళ్ళకి ఏదన్నా చేపిస్తాము, నాకు ఆడవిళ్ళు లేరు అని 50,000 నా కొడుకు తెలియకుండా కూడా పెట్టినా సార్. నేను పింఛన్ దుడ్డు నెలకు 2,000 ఇస్తే పెట్టుకున్నా. అన్న నుంచి ఇంట్లోకి దొబ్బుతుంటారు మమ్మల్ని. ఇప్పుడు దొబ్బలే సార్, మిమ్మల్ని కూడా దొబ్బిరు కదా. మమ్మల్ని ఆడిపోతే దొబ్బుతూనే ఉంటారు. ఆయన ఒక్కడే అయ్యిండు. 12 మంది మీద పెడితే ఆయన ఒక్కడే అయ్యిండు. బెయిల్ మీద వచ్చిండు. నేనంటే వాళ్ళు వెళ్ళిపోరు మీరు. ఇంకా ఇప్పుడు అందరు కలిసి ఇట్లా పెద్ద వాళ్ళకి ఇస్తే చిన్న వాళ్ళు ఏం చేయలేరు మనలా అని మా ఊరోళ్ళే మోసం చేశారు సార్. అయితే మా అమ్మోళ్ళ ఊర్లో ఉంటా నేను. మా అత్తగారి ఊరి నుంచి వచ్చి నా ఊర్లో మొత్తం పెద్ద మనుషులు మొత్తం మోసం చేసిండ్రు. ఎంపీసులు, కర్ణాటక సారు అందరూ. ఈ బాధతో 100 మంది పైగా చనిపోయారు. నిజమే చనిపోయింది సార్. మా అత్త చచ్చిపోయింది. చిలకకు సంతకం పెట్టి నా కొడుకు పెళ్లి చేస్తుండా సంతకం, నా కొడుకు పెళ్లి పిల్లగాని చేసేటప్పుడు పోయి సంతకం పెట్టి మా మామ నా కొడుకు సంతకం పెట్టి మా మామ పెళ్లి అయిపోయిన 3 రోజులకే చనిపోయింది. మా మామ చిలక పోయింది. 8 ఎకరాల చిలక నా పిల్లలు ఎట్లా బతారని చచ్చిపోయాడు ముసలోడు. 4 లక్షలకు ఇంత పొలం కొంటే అని ముసలోడు చచ్చిపోయింది. ముసలోడు చచ్చిపోయినాక ఈ డబ్బులు ఇంట్లో పెట్టినాక ముసలిది ఈ డబ్బులు కూడా పిల్లలు ఇంకెట్లా బతారు అని ముసలిది కూడా గుండె వాళ్ళకి ముసలిది కూడా చనిపోయింది. మా ఇంట్లో కూడా 3 చచ్చిపోయారు సారు. మా ఇంట్లోనే 3. నా మొగడు చచ్చిపోయిందా. నా మొగడు చచ్చిపోయినాక ఆ పిల్లగాన్ని పెట్టుకొని ఎట్నో లేక బతికినా. ఆ చిలక కొరకు ఇన్ని దినాలు పోరాటం ఆడినా వాళ్ళ దగ్గర. పిల్లగాన్ని కలుపు పెట్టుకొని ఏం భాగం ఏమంటే
అప్పుడు ఆకాశ దినం, ఇప్పుడు ఈ సాయిబాబు కష్ట దినం అయింది నాకు ఏనాడు సుఖం లేదు సార్. నేను ఎప్పుడు రోడ్డు మీద ఈ హైదరాబాద్లో 20 సంవత్సరాలు కూలి చేసి ఇల్లు కట్టుకున్నా. ఈ పైసలతో కట్టుకోలేదు సార్. నేను కూలి 50 రూపాయల కూలి చేసిన పట్నంలో. 20 సంవత్సరాలు బందరాల్స్లో కేసీఆర్ ఉన్నా నేను. కేసీఆర్ గల్లీలో ఉన్నా 20 సంవత్సరాలు 50 రూపాయల కూలికా నుంచి. మా అత్త చచ్చిపోయినాడు, ఇంటికి పైసలకు పోయినా సార్. నేను మా బావ మా యారాలు పైసలకు పోతే లేవు పైసలు ఇస్తా అన్నాడు. అప్పుడు ఉన్నవి కూడా వీకి తాకడకెత్తి మళ్ళీ ఎంకసిరికి కూలినాలు చేసి తెచ్చుకున్నాను సార్. అమ్ముకుంటే ఎట్లా అని తాకడ పెట్టి 50,000 తెచ్చి చేసినాను సార్. దినాలు చేయకపోతే మా ఇళ్ళలో ఊకోరు, దేవుని మహిళలు తీయకపోతే ఊకోరు. మనం కులగోరు వాళ్ళం. మా దేవుని మహిళలు తీస్తేనే 10,000 అవుతాయి. మంచికి మాకు 2 లక్షలు అయినాయి సార్. 2 లక్షలు పెట్టి చేసినాం. మేము ఇంత చేసినాం కానీ మాకు ఏమి న్యాయం జరుగుతుందో ఏం జరగదో. ఈ 15 లక్షలు రాకపోతే ఇకనే దాని కింద పడి చచ్చిపోతే అయిపోతుంది అనిపిస్తుంది సార్. మాకు తిననీకే తిండి చచ్చిపోతే మరి ఇంకేం చేస్తాం సార్. తిననీకే తిండి కూడా లేదు, ఏం చేస్తాం చెప్పు. ఇంత కూలిపోతే ఎక్కువ లేదు. 6 రోజులు అవుతుంది పుట్టుపాడిన పడుతున్నాం. ఎవరు ఉండరు సార్ మాకు, ఎవరు న్యాయం చేస్తారు మాకు. ఓటు వేయనికే ఎవరికి ఓటు వేయం సార్. ఈసారి మేము బూతే పెట్టనియం మా ఊళ్ళో. ఓటు కూడా వేయం, ఓటు కూడా వేయం ఈసారి. సర్పంచులు ఎంపీసులు మమ్మల్ని ఏం చేస్తలేరు, ఓటు కూడా వేయం ఈసారి. సాయం చేస్తలేరు. వాళ్ళు దానికోతే వాళ్ళు బిచ్చిరెడ్డి ఇంకా వండి వాళ్ళ వస్తలేరు. చాలా మంది ఉండరు పైసలు పెట్టిన వాళ్ళు కానీ వస్తలేరు. బిచ్చిరెడ్డి బలం మీద వస్తలేరు. ఆయనకు భయపడుతుండ్రు.